ఇండియాస్ ఫస్ట్ నేషనల్ కౌంటర్ టెర్రరిజం పాలసీ అన్నటువంటిది రాబోతుంది. సో, దీని ద్వారా భారతదేశం అంతటా కూడా ఒక కామన్ ఫ్రేమ్‌వర్క్‌ని తీసుకొస్తారు. సో, దానివల్ల ఏవైనా టెర్రర్ అటాక్స్ అన్నటువంటివి జరుగుతాయన్నప్పుడు లేదా టెర్రర్ థ్రెట్స్ అన్నటువంటివి వచ్చినప్పుడు స్టేట్స్ వాటికి రెస్పాండ్ అవ్వటానికి, వాటిని ప్రివెంట్ చేయటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో, దీన్ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అన్నటువంటిది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో కలిసి తయారు చేస్తుంది. ఎందుకు అంటే మన భారతదేశంలో రీసెంట్‌గా చూస్తే డిజిటల్ రాడికలైజేషన్ అన్నటువంటిది పెరుగుతోంది. అలాగే ఏదైతే ఫారెన్ ఫండింగ్ వస్తోందో వాటిని టెర్రరిస్ట్ అటాక్స్‌కి వాడుతూ ఉండటం కావచ్చు. అలాగే పోరస్ ఓపెన్ బార్డర్స్ అన్నటువంటివి నేపాల్ లాంటి దేశాలతో ఉండటం కావచ్చు. సో, ఇవన్నీ వల్నరబిలిటీస్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇంతకుముందు ఎలాగా ఏవన్నా టెర్రర్ అటాక్స్ జరిగిన తర్వాత దానికి రెస్పాండ్ అవ్వటం అన్నటువంటిది మనం చేసాం. బట్ ఇప్పుడు ఆ టెర్రరిస్ట్ అటాక్స్ అన్నటువంటివి జరగక ముందే మనం జాగ్రత్త పడటం, వాటిని ప్రివెంట్ చేయటం అన్నటువంటిది ఈ పాలిసీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అందులో టెక్నాలజీ అన్నటువంటిది చాలా క్రిటికల్ రోల్‌ని ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాట్ గ్రిడ్ ఇలాంటి సంస్థలన్నీ డేటాని కలెక్ట్ చేయటం, దాన్ని స్టేట్స్‌కి షేర్ చేయటం, స్టేట్, సెంటర్ వీటి మధ్య కోఆర్డినేషన్ ఆ షేరింగ్ అన్నటువంటిది ఉండటం వల్ల ఈ టెర్రరిస్ట్ అటాక్స్‌ని ముందుగానే ప్రివెంట్ చేసేటటువంటి అవకాశం అన్నటువంటిది ఉంటుంది.